క్లుప్తంగా దేవుడు నాకు ఇచ్చిన సమయంలోనే మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, చూస్తున్నట్లయితే మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకని ప్రభు వారు ఒక మాట ఏమంటూ ఉన్నారంటే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును కూడా చేరడు, తెలుసు మనకి కదా. సరే, మనం నమ్మిక ఉంచే విషయంలో ఏ రీతిగా నీకు ఆధ్యాత్మిక జీవితంలో నమ్మిక ఉంచగలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు వారు ఒక సందర్భంలో అక్కడ చూస్తున్న విషయంలో పట్టణంలో భయంకరమైన విపత్తు వచ్చింది, కరువు వచ్చింది, క్షామంతో ఉన్నారు. ఆ పరిస్థితులన్నిటిని బట్టి కూడా ఆ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఆయన చెబుతున్నటువంటి ప్రతి మాట కూడా ప్రభువారు ఆ షోమ్రోను పట్టణం మీదకి వస్తున్న రాజుల సైతమును కూడా ఏ దిక్కు నుండి శత్రు దేశం మన మీదకి దాడి చేయబోతా ఉందో ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజుకి ఆయన తెలియపరుస్తూనే ఉన్నాడు. తెలియజేసిన ప్రతిసారి కూడా శత్రువులకి వారందరికి కూడా ఎలా ఉండదంటే, మన భాషలో షాకింగ్ న్యూస్ లాగా ఉంది. బ్రేకింగ్ న్యూస్ ఆర్ షాకింగ్ న్యూస్. ఇది ఎలా సాధ్యమవుతా ఉంది? ఎవడో మన గూఢచారి ఉన్నాడు రా, ఆ పట్టణం మనం ముట్టడి వేయాలని, ఆ పట్టణం మనం చూస్తుంటే దండెత్తాలి అనుకున్నప్పుడల్లా కూడా వారికి ఎలా ముందుగానే మెసేజ్ ఫార్వర్డ్ అయిపోతా ఉంది. వాళ్ళు సిద్ధంగానే ఉంటూ ఉన్నారు. మనం ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు సిద్ధంగానే ఉంటూ ఉన్నారు ఖడ్గములు పట్టుకొని. ఇది ఎలా సాధ్యమవుతా ఉందన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక జ్ఞానమైనటువంటి వాడు, మీలాంటి జ్ఞానవంతుడు చెప్పాడు, అయ్యా ఆ పట్టణంలో ఓ ప్రవక్త ఉన్నాడు, మనం ఇక్కడ రహస్యంగా మాట్లాడుకున్నా ఆయన అక్కడ దాని స్క్రీన్ మీద వేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు, కాబట్టి నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇన్ని విజయాలను, ఇన్ని గొప్ప కార్యములు చూసిన రాజు ఒకానొక సందర్భంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, చూడండి రాజుల 2వ గ్రంథం నేను 7వ అధ్యాయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన క్షామం కలిగింది, భయంకరమైన కరువు వచ్చేసింది. ఎలాంటి కరువు వచ్చింది అని అంటే, చూస్తున్నట్లు 6వ అధ్యాయము 27వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి 26 నుంచి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనాన్ని. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విన్నాడు. రాజుని సహాయం అడిగింది ఒక స్త్రీ. ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆయన ఉన్న పట్టణమునకు ఆయన అధికారి. ఆయన సహాయం చేయమని అడిగితే ఆయన ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడో ఒకసారి చూడండి. యెహోవా నీకు సహాయం చేయనది, నేనెక్కడ నుండి నీకు సహాయం చేస్తాను. ఎవరు సహాయం చేయనిది? ఆయన సహాయం చేయాలి. ఆయన సహాయం చేయనిది నేను ఎక్కడ నుండి సహాయం చేస్తాను? చదవండి. నేనెక్కడ నుండి సహాయం చేయగలను? కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగలో నేను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత, అయ్యా నీ సహాయం కాదులే కానీ నాకున్న సమస్య ఏంటో నేను చెప్తున్నాను చూడని అంటుంది కదా. నీ విచారణ కారణం ఏమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారంలో నీ బిడ్డ నిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించమని నాతో చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తినేసాం. అయితే ఈ రోజున మేము తినాలి కాబట్టి ఆ అమ్మని అడిగితే ఆ బిడ్డను దాచిపెట్టేసిందని చెప్తా ఉంది. దీనిని బట్టి రాజు చాలా కృంగిపోయాడు, చాలా మనోవ్యాకులతో ఉన్నాడు. తను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అంట ఎలా ఉన్నాడంటే, గోనె పట్ట కట్టుకున్న వాని వలె ఉన్నాడు. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మనోవేదనతో ఉన్నాడు. ఎంత భయంకరమైన కఠినంగా అక్కడ చూస్తూ ఉన్నట్లయితే ఆ షోమ్రోను పట్టణాన్ని సిరియా దేశ రాజు అనేటువంటి ఆయన చూస్తున్న బెన్హదదు వచ్చేసి ముట్టడి వేశాడు షోమ్రోను పట్టణాన్ని. ఎలాంటి ముట్టడి వేశారంటే, మనకు కరోనా వచ్చింది, బయటికి వెళ్ళేమని తెచ్చుకోవడానికి ఎలా ఉన్నాయి ఆ టైంలో రేట్లు? భయంకరమైన రేట్లు, వెళ్ళటానికి కూడా వీలు లేదు.
బయట నుంచి ఏదైనా తెచ్చుకున్నా శానిటైజేషన్ చేసుకోవాలి, వేడి నీళ్ళలో కడుక్కోవాలి, డెటాయిల్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మాస్కుల్ని తీసి మళ్ళీ డస్ట్బిన్లో వేయాలి. చాలా కఠినంగా ఉంది కదా లాక్డౌన్. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ షోమ్రోన్ పట్టణాన్ని ఈ సిరియా దేశపు రాజు బెంగాదురు ఎప్పుడైతే ఆ పట్టణం అంతా ముట్టడి వేశారో, వీళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఏమి లేదు ఆహార పదార్థాలు. ఎంత కఠినంగా అయిపోయిందంటే చూస్తున్నట్లయితే 25వ వచనంలో ఎంత కఠినంగా వర్తకం జరుగుతుందో చూడండి. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 50 రూపాయలకును, అరపావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడుతూ ఉన్నది. వారంత కఠినంగా ఏది కూడా దొరకటానికి వీలు లేదు వాళ్ళకి. ఇలా ఆహార పదార్థాలు బంధించి వేస్తే వీళ్ళు నాకు లోబడతారు అని అనుకున్నాడు. ఎవరు? సిరియా దేశపు రాజు అన్నాడు. ఆ సందర్భంలో ఈయన చూస్తున్న సందర్భంలో ఇదంతా జరిగిపోయింది. జరిగిన తర్వాత ఆయన ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన ఎంతగానో చూస్తున్న కృంగిపోతున్న సందర్భంలో ఈ పరిస్థితిలో రాజు షోమ్రోన్ పట్టణ రాజు ప్రతిసారి బాధపడుతున్న సందర్భంలో, కృంగిన పరిస్థితుల్లో ప్రతిసారి వచ్చి ప్రవక్త ధైర్యపరుస్తూనే ఉన్నాడు. దానిని బట్టి నీకు సహాయం చేయాలంటే నేనేం చేయలేను, యెహోవా ఏమైనా సహాయం చేస్తేనే చెయ్యాలి. ఆయన ఒక ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మంచి సాహసగాళ్ళు ఉంటారు మన పక్కన, అనేక మంది స్నేహితులు చేస్తూ వాళ్ళు ఉంటారు. మనం చెప్పినటువంటి వాక్యానికి చాలా మంది కూడా ఇదంతా సాధ్యమవుతుందా, ఇదంతా జరుగుతుందా? నేను ఒక రాత్రి కొన్ని సందర్భాలు యవనస్తుల బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే, అన్నా నేనంతా పర్ఫెక్ట్ గానే ఉన్నాను, నేనంతా బాగానే చేస్తూ ఉన్నాను, కానీ నేను ఎందుకన్నా తీర్మానం తీసుకున్నాను, లేదా దేవుని యొక్క సన్నిధానంలో ఖచ్చితత్వంతో నిక్కచ్చిగా నేను చాలా స్థిరత్వంతో ఉన్నాను, అయినా నా బలహీనత నన్ను వెంటాడుతూ ఉంది. ఎందుకు వెంటాడుతూ ఉంది? నువ్వు స్థిరత్వంలోనికి వచ్చిన తర్వాత, నువ్వు సరి చూసినప్పుడు, ఆయన తాచులో చూస్తూ ఉన్నప్పుడు నీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేయాలి కదా, నువ్వు నిలబడాలి కదా. నువ్వు చెక్కుతూ ఉన్నప్పుడు రాయిని తీసుకుని వచ్చేసి అయ్యా రూపాన్ని గీస్తాడు శిల్పకారుడు. బొమ్మ గీయటం అయిపోయినట్టేనా? రాయి మీద ఎలా చెక్కాలో ఒక రూపాన్ని గీస్తాడు. దాన్ని ఏ రూపంలో దాన్ని చెక్కాలనుకుంటున్నాడు శిల్పకారుడు, ఆ ఆకారాన్ని గీసేస్తే అయిపోయింది. బొమ్మగా రూపించబడినట్టేనా? దానికి విలువ ఉంటుందా? దాన్ని చెక్కాలి కదా, దాంట్లో ఉన్న లోపాలన్నీ సరిచేయాలి కదా. నేటి క్రైస్తత్వం ఎలా అయిపోతా ఉందంటే, నేను నమ్ముకున్నాను కదా దేవుడు నాకు అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడైతే ప్రభా నేను పాపిని అన్నాను, ఎమ్మంటే నేను ఆయన దీవించేయాలి, ఆశీర్వదించేయాలి. ఇది సాధ్యమేనా? అయ్యా అదేమంటే ఈ వాక్యాన్ని మాట్లాడుతూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటే, ఆయన కార్యము నెరవేర్చే వరకు కూడా నీ జీవితంలో, నీ గమన పయనములో ఎంతకాలం పడుతుంది ఎదురు చూడాలి ఆయన కొరకు. నువ్వు ఆ కార్యం నెరవేరేంత వరకు కూడా ఆయనకి ఇష్టమే నువ్వు శుద్ధుడు అవ్వటం, ఆయనకి ఇష్టమే నువ్వు బాగుపడతాం, ఆయన మాట వింటమే ఆయనకి ఇష్టం. ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆ యొక్క రాజుకి ఒక ముఖ్య స్నేహితుడిగా ఉండి కావచ్చు, లేదా రాజుగారికి ఒక చూస్తున్నట్టు చక్కగా పరివారికి ఒకడు ఉన్నాడు. ఆవిడున్న పరిస్థితిలో ఏది మాట్లాడుకుంటున్నా కానీ ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? మనకి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైనా ఒక మనకి మెయిన్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తాం, పక్కన ఎప్పుడు పెట్టుకుంటాం కదా. అలాంటి సందర్భంలో రాజుగారు పెట్టుకున్నారు. ఆ పరిస్థితిలో వచ్చేసి అప్పుడు ఎలీషా గారు వచ్చేసి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, యెహోవా మాట ఆలకించండి. ఎవరి మాట? యెహోవా మాట ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమున రూపాయికి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయికి ఒక ఇంటికి 2 మానికలు ఎవరు అమ్మబడతాయి అని చెప్పి ఎవరికి చెప్పాడో తెలుసా? షోమ్రోను రాజుకి, ఇశ్రాయేల్ రాజుకి ఆయన ప్రవక్త దేవుని యొక్క వాక్కుగా దేవుడు నాకు సెలవిచ్చాడు, ఇది చేయబోతున్నానని చెబుతూ ఉంటే ఆయనకి ఇది సాధ్యమేని నమ్మి ఉన్నటువంటి ఆ రాజు సైతమును కూడా పక్కన ఉన్నటువంటి వాడు అంటూ ఉన్నాడు కదా, ఆయన ఆకాశ వాకిలి ఇప్పితే సరిపోద్దా? ఇలా జరుగుతుందా? చాలా మంది యొక్క జీవితాల్లో ప్రార్థన చేశాం, మంచిదే, అయినా నాకెందుకో నయ్య గారు కొంచెం డౌట్గా ఉంది. మా చిన్నమ్మ, మా అక్క, మా బంధుమిత్రులు ఎట్లా అంటున్నారు, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూపించేసి, తిప్పించేసి, తిరగబెట్టించేసి,
తాలింపేసేసి వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నయ్య గారు. మరి ప్రార్థన చేసింది దేనికో? నువ్వు కార్యములు సఫలం చేయి దేవునికి నువ్వు ప్రార్థన చేశావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నావు. ఈ పక్కన బుద్ధిహీనుడు ఎలాగా గైడెన్స్ ఇస్తున్నాడు చూడండి. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉన్నాడో ఆ అధిపతి యెహోవా ఆకాశపు కిటికీలను తెరిచినను అలాగూ జరుగునని దేవుని యొక్క నామమును తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా ఆ ఆత్మీయ మంట నీలో తృష్ణ ఉండాలి కదా. ఉందా నీలో? నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నీ బలహీనత నుండి నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తానని, నీ వేదనను నీకు నెమ్మది కలగజేస్తానన్నాడు, నీ శత్రువుని నీకు దూరం చేస్తా అన్నాడు. ప్రతి విషయంలో కూడా నా రక్షకుడిగా, నా సంరక్షకుడిగా, నా అధిపతిగా ఆయన ఉండి నాకు తోడు నడుపుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఇదేనా పడను. శత్రువా, నేను పడినను తిరిగి నేను లేపగల సముద్రుని నమ్ముకున్నాను కాబట్టి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాను. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమైన వాగ్దానమును ఆ లేఖనములు రాసి ఉంచాడు కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకొని నా జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఉన్నాను. చెప్పగలుగుతూ ఉన్నాను నేను క్రైస్తత్వం. ఏంటి మన ప్రార్థన? ఏం ప్రార్థన చేస్తూ ఉన్నావు నువ్వు దేవుని యొక్క సన్నిధానములో? ప్రార్థన చేస్తున్నావు అంటే సరిపోదు, ఆ వాక్యానికి అనుగుణంగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయా? కొంచెం ఇబ్బంది రాగానే, కొంచెం బలహీనత రాగానే, కొంచెం శ్రమలు రాగానే ప్రార్థన పక్కన పెట్టి వేస్తాం, లోకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ప్రభువా, నా కుటుంబంలో ఎందుకు సైతాను శోధిస్తా ఉంది? ప్రభువా, నా కుటుంబంలో ఎందుకని నా బిడ్డలు ఈ రీతిగా నీకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారయ్యా? నా ఆత్మీయ లోపాలు ఏమున్నాయో నీ సన్నిధికి నేను ఎడబాటు అయిపోయినని మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న అవిధేయతలను ఒప్పు వేసుకోవాల్సింది పోయి వాళ్ళంటూ ఉంటాం, వాళ్ళ మీద అబండాలు వేస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. కానీ మన లోపాలు ఏముంది సరి చేసుకుంటూ ఉన్నావా? నువ్వు ధైర్యంతో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నా దేవుడు నీ పట్ల వాగ్దానాన్ని ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో అయ్యగారికి అన్నయ్య గురించి కొంచెం బాధ ఉంటా ఉండేది. అది రావట్లేదు, యవన కాలం వరకు కూడా చక్కగానే ఉన్నాడు, ఇప్పుడు రావట్లేదు అని అంటే అమ్మగారి పక్క నుండి, అయ్యా దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా, నెరవేరుస్తాడు కదా, మన బిడ్డల పట్ల మనకు వాగ్దానం ఇచ్చాడు కదా. కొన్ని సందర్భాల్లో దేవుని దాసులు కూడా బిడ్డల గురించి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ కాలం ముందు, ఆ సమయానికి దేవుడు వాటిని సంపూర్తి చేస్తాడు. విశ్వాసం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నీ సమస్తమును కూడా సాధ్యమే. ఇక్కడున్నటువంటి అధిపతి రాజు ఎవరి చేతి మీద ఆనుకున్నాడు శరీరంగా, వాడు అంటూ ఉన్నాడు కదా, ఆయన ఆకాశ వాకిళ్ళు కానీ కిటికీలు తెరిచినా కానీ ఇది జరుగుతుందా అని అన్నప్పుడు ఎందుకని అంటూ ఉన్నాడు కదా, ఆ దైవజనునికి ప్రత్యుత్తరంగా అతడు అంటూ, నీవు కన్నులారా దీనిని చూస్తావు కానీ దానిని దీని కింద ఉంటావు. తన ప్రజలు కష్టపడుతూ ఉంటే, తన ప్రజలు వేదన గురవుతూ ఉంటే, తన ప్రజలు నిందల పాలవుతూ ఉంటే, తన ప్రజలు అవమానం పాలవుతూ ఉంటే, ఆయన స్వరూపంలో చెక్కబడిన, రూపింపబడినటువంటి మన పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉంటది ఆలోచన చేసావా? నువ్వు శ్రమ పడుతూ ఉంటే, లేదంటే నీ బిడ్డలు కష్టపడుతూ ఉంటే, ఒక తండ్రిగా నీకే అంత వేదన అవుతూ ఉంటే, అయ్యగారు చూడండి వాడికి ఇంత చదువుకొని మంచి భవిష్యత్తుని ఇచ్చాను, నా మాట వినకుండా ఈరోజు చూడు ఇంత కష్టపడుతూ ఉన్నాడని, నీ మాట వినకుండా వాడు కష్టపడుతూ ఉంటే, అంత వేదన గురవుతూ ఉంటే, ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా నువ్వు కష్టపడతా ఉన్నా ఆయనకు బాధ ఉండదా? ఆయన నీ జీవితంలో లేదా నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని, ఆయన నీకు జీవితంలో నిన్ను ఒక ఉన్నతమైన శిఖరంలో ఆయన నిలబెట్టాలనుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడం, ఆయనతో ఉండటానికి ఇష్టపడం. అవిశ్వాసమే మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటది. అందుకే చేసిన ప్రార్థనలో చేశాం జరుగుతుందా? కొంతమంది తల్లులు అంటూ ఉంటారు, దేవుని కొరకు నిలబడాలి, మనం జాగ్రత్తగా ఉండాలంటే ఇది ఎలా సాధ్యమైందన్నయ్యా? ఎందుకంటూ ఉన్నానంటే, మీరు వెళ్ళి బాధపడినా నాకేం బాధ లేదు, నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి. ఎవరన్నారు నాకు ఆడపిల్లలు లేరని? ఎంతమంది ఆత్మీయ చెల్లెల్ని ఇచ్చాడు దేవుడు. నాకు కొంచెం ఏదైనా అయిందంటే ఆత్మీయ చెల్లెల్ని దేవుడు ఇచ్చాడు. వాళ్ళు కన్నీరు గాచేస్తా ఉంటారు నా కొరకు. నాకు ఇంకేం కావాలి? నీకు ఆడపిల్లలకు పుడితే తెలిసిద్దన్న వాళ్ళ కోరికలను మీరు తీర్చాలిగా తల్లిదండ్రులుగా.
ఏం తీర్చాలి? ఏం తీరుస్తున్నావు? నా పిల్ల అడిగిందని ఈరోజు చేసావు, బాగానే ఉంటుంది. రేపు వయసు వచ్చిన తర్వాత కూడా అడుగుతారు, చేస్తావా? మొక్కై వంగని మొనై వంగదు తెలుసు. దేవుని యొక్క సన్నిధానం నువ్వు ఎలా పెంచుకోవాలో, ఎలా మౌల్డ్ చేయాలో అది వదిలిపెట్టేసి, ఆయన వాగ్దానం చేశాడు కదా, నేను ఆయన నుండి విశ్వాసం ఉంచాను ప్రభువా, నా బిడ్డలు ఈ రీతిగా ఉండాలని. నువ్వు విశ్వాసంతో ఉంచాల్సింది పోయి ఇది అలా జరిగింది చూద్దాంలే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది? అవ్వాలి దేవుని కొరకు, శ్రమ పడాలి దేవుని కొరకు, నువ్వు ఎదురు చూడాలి ఆయన కార్యం నెరవేర్చే వరకు కూడా. ఇక్కడ ఉండే అధిపతి అయితే తొందరపడిపోతుంటున్నాడు, ఇది జరగదు. దేవుడిచ్చిన ఆత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటను నిరర్థకం చేసి మాట్లాడుతూ ఉంటే హృదయంలో ఉండే ఆయన ప్రేరణతో ఆత్మీయ రోషంతో అంటూ ఉన్నాడు కదా, ఇది జరుగుతుంది, నేటి జరుగుతుంది. కానీ నువ్వు కనులారా చూస్తావు, నీకు దాంట్లో పార్టిసిపేషన్ ఉండదు. దేవుని యొక్క సన్నిధిని కించపరిచే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉందేమో. నీ తోటి సహోదరి సహోదరులను ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూస్తున్నాడు తగ్గించే విధంగా, అంటే కించపరిచే విధంగా, వారి ఆత్మీయ జీవితాన్ని నష్టం కలిగించే విధంగా నీ క్రియలు కనబడుతున్నాయేమో. ఒకసారి చర్చ చేసుకో. నీ తోటి వారి విశ్వాసంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు మాతో మాట్లాడతాడు. మా జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిపిస్తాడని వారి విశ్వాసం ఉంటే నీవు అవిశ్వాసిగా పక్కన చేరి. రాజేమో ఏమంటూ ఉన్నాడు, నా దగ్గర ఇవ్వటానికి నా దగ్గర నిధులేమి లేవు, ఆయన ఇస్తే నీకు ఇస్తా, నేను కళ్ళంలో తీసేయడానికి కూడా ఏమి లేవు, ఆయనే ఇవ్వాలి. రాజు చెప్తా ఉంటే రాజుకు పక్కన ఉన్నటువంటి అధిపతి ఏమో అవిశ్వాసంగా మాట్లాడుతుంటే అక్కడ దైవ సేవకుడు గిలిషే గారేమో చూస్తాం, దేవుడు చేయగలడు సమర్థుడు. ఎంత జరిగిపోయింది, వాళ్ళు వేదన పడుతూ ఉన్నారు. దైవ సేవకుడు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అక్కడ కొంతమంది ఒక ఇద్దరు కుష్ఠరోగులు ఉండిపోయారు. కుష్ఠరోగులు ఎక్కడుంటారు? ఊరి వెలుపులు ఉంటారు. త్రోసివేయబడిన కుష్ఠరోగులు, వెలివేయబడిన కుష్ఠరోగులు, వారికి సమాజంలో విలువ లేనటువంటి వారు, త్రోసివేయబడినటువంటి వారే. దేవుడు వారిని సైతమును కూడా రక్షించాడు, వారి పాపమును సైతమును కూడా క్షమించాడు. వారు ఒక శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చి రాజు కుటుంబీకులకు తెలియజేస్తా ఉన్నారయ్యా, మేము అనుకున్నాం, మేము కూర్చొని ఏం మాట్లాడుకున్నాం తెలుసా, తినకపోతే ఇక్కడున్నా చేస్తాం, అక్కడికి వెళ్తే క్షేమం ఉందని, లేదంటే మాకు ఉన్నటువంటి ఆ అంటువ్యాధిని బట్టి అక్కడికి వస్తే మమ్మల్ని కొట్టి చంపుతారు, ఎక్కడున్నా చచ్చిపోయేదే. వాళ్ళు బతకనిస్తే బతుకుతాం, చస్తే చచ్చిపోదాం, ఏదైతే వచ్చేసాం మేము. ఆ దండుపేటలోకి వచ్చేసేసరికి మా ప్రాణాలు తెగించి వచ్చేసాం, ఇక్కడ ఉండి చచ్చిపోయేదేదో అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని వచ్చేసరికి వారు నడుస్తూ ఉంటేనంట 7వ వచనంలో ఉంటుంది, ఎలా ఉంటదంటే వారికి అక్కడ ఉన్నటువంటి వారికి అంటే ఎలాంటి ధ్వని వినబడుతుంది, చదవండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహముడు ధ్వనిను సిరియనుల దండకు విడదనట్లు చేయగా వారు మన మీదకి వచ్చి ఇశ్రాయేలు రాజు అయిన హిత్తీయుల రాజులను ఐగుప్తుల రాజులను బత్తెమిచ్చి ఉన్నారని సిరియనులు ఒకడితో ఒకడు. ఎవరు నడుచుకుంటూ వచ్చింది? గుర్రాలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? రథాలు వచ్చినాయా? ఎంతమంది మనుషులు నడుచుకుంటూ వస్తుంటే ఎన్ని ఎంతమంది? ఒక సమూహం వస్తుంది అనుకున్నారు, ఆయా రాజ్యాలు రాజులు వచ్చారు అనుకుంటూ ఉన్నారు. కానీ దైవ సేవకుని యొక్క నిరీక్షణ తెలుసా, నమ్ముతూ ఉన్నాడు, నా దేవుడు చేయగల సమర్థుడే. నీకుందా నమ్మకం? ఉందా? సిరియన్లు గలిబిలి మొదలైపోయింది, వాళ్ళన్నీ కూడా ఊహించేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హృదయంలో వ్యాకులత మొదలైపోయింది. ఇదేదో జరిగిపోతున్నా ఉందిరా బాబు, మనకి ఈ గుర్రాలు వద్దు, ఈ గుడారాలు వద్దు, మనం తెచ్చుకున్న ఆహార పదార్థాలు వద్దు, వీటన్నిటిని విడిచిపెడదాం. ప్రాణం ఉంటే చాలు, మనకి బతికుంటే వాళ్ళు చాకైనా తిని బతుకోవచ్చు కదా. ఇలాంటి సందర్భం కొన్ని ఏదైనా పొత్తుల్లో వచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, బ్రతికితే చాలు ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉంటానయ్యా, నేను ఇంక విడిచిపెట్టను ప్రభువా, ఈ ఒక్క కార్యం చెయ్యి ప్రభువా. ఎన్ని తీర్మానాలు తీసుకున్నావు ఈ 2024 సంవత్సరానికి ముందు, ఎన్నిసార్లు దేవుడితో ఒడంబడిక చేసావు.
నువ్వు తీసుకున్న ప్రతి ప్రామిస్కి లెక్క చెప్పాలి. ఎప్పుడైతే వరకు ఆ యొక్క ధ్వని వరకు అలా వినపడేటట్లుగా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. ఎందుకంటే తన ప్రవక్తతో ముందుగానే చెప్పాడు, రేపు ఈ వేళకి ₹1 కంటే ద్వారం రూపాయికి ఒకటికి ఒక మాణిక సన్నని పిండియో ₹1కి 2 మాణిక నెవలు అమ్మబడతాయి. ఇది దేవుడి చెప్పినటువంటి మాట. ఆయన ఆజ్ఞాపించిన ఏది కూడా నిరర్ధకం కాదు. విశ్వాసం ఉంచావా నువ్వు? ఇంకా విశ్వాసిగా నీ జీవితంలో కొనసాగుతూ ఉన్నావు. ఎప్పుడైతే ఆయన రీతికి జరిగిందో వాళ్ళు చేశారు, వారి ముందు ఆకలితో ఉన్నారు, కడుపు నింపేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సొమ్ముని లేదంటే అక్కడ నుండి బంగారాన్ని అక్కడ ఆహార పదార్థం తీసుకుని దాచిపెట్టుకుని వచ్చిన తర్వాత మనం చేసేది కరెక్ట్ కాదు, ఇది వెళ్ళి రాజుగారికి తెలియచేయాలి. వచ్చారు, తెలియచేశారు. తెలియచేసి అన్నిటి ప్రకారంగా ఏదైతే దేవుని సేవకులు మాట్లాడారో ఏమన్నాడు, రేపు ఈ వేళకు నువ్వు చూస్తావు దీనిని, కానీ చూచేదో కానీ దాన్ని తినకుండా చెప్పాడు కదా. అయిపోయింది. ఆహార పదార్థాలంతా సమకూర్చేశారు, అన్ని తెచ్చిపెట్టేశారు. తెచ్చిపెట్టిన తర్వాత ఆయన చూస్తున్నాడు, ఆయన డ్యూటీ ఏంటి? ఎక్కడుండేవాడంట? ఎక్కడుండేవాడు అధిపతి? ద్వారం దగ్గర కాపులు ఉన్నాడు. రాజుగారు డ్యూటీ ఇచ్చాడు. అబ్బాయి నువ్వు ఎక్కడ ఉండాలి? వచ్చే జనాలు మొత్తాన్ని కంట్రోల్ చేయి. ఆకలితో ఉన్నారు కదా, ఆహార పదార్థాలు సమృద్ధిగానే ఉన్నాయి, వారికి అందరికీ చక్కగా న్యాయబద్ధంగా పంచుదాం. ఆ ద్వారం దగ్గర ఉండి నువ్వు వచ్చే ప్రజలందరినీ కూడా నువ్వు కంట్రోల్ చేయి. దేవుడు చెప్పిన ప్రతి మాట నిరర్ధకం కాదు ప్రియ సంగమా. ఆయన వాగ్దానం చేసి చెప్పాడు అని అంటే నువ్వు అనాలోచనగాను అజాగ్రత్తగాను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. జాగ్రత్త. ఆయన మాట మార్చుటకు ఆయన నరుడు కాదు, ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాదు. దాని సేవకులు నోటి పాలుకు పలుకు పలికించాడు. నీకు ఏదైతే రేపు నేను వాగ్దానం చేశానో నువ్వు దాన్ని చూస్తావు, కానీ నువ్వు దాన్ని భుజించవు, దాన్ని తినవు అని చెప్పాడు. కనులారా దాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకని 16వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్నాడు కదా, జనులు బయలుదేరి సిరియను దండు పెట్టకొచ్చి దోచుకున్నారు. కాబట్టి యెహోవా మాట చొప్పున ₹1కి ఒక మాణిక సన్నని పిండి 2 మాణికలు ఎవరిని అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉన్నాడో ఆ అధిపతి ద్వారం నిల్చున్నట్టు నిర్ణయించబడగా రాజు దైవజనుడు ఎదుర్కొచ్చినప్పుడు ఆ దైవజనుడు చెప్పిన ప్రకారము ద్వారబంధనము జనులు త్రొక్కబడి చేత అత్తడు. జాగ్రత్త. నీ అవిశ్వాసం ఇక్కడ శారీరకంగా అధిపతి చచ్చిపోయాడు, ఆత్మీయంగా నీ అవిశ్వాసం ఉందేమో, ఆత్మీయతలు నువ్వు చచ్చిపోయావు. ప్రశ్న వేసుకుని రాత్రికాల సమయంలో ఎలా ఉంది నీ జీవితం? అయ్యా మాకు సంఘానికి మీటింగ్స్ వస్తూ ఉన్నాయి, ఈ కుడికిల నిమిత్తం ప్రభువా అందరి గుప్పులు దారంగాలు ఇప్పాలనైనా అని ప్రార్థన చేశాను. మంచిదే. అవిశ్వాసంగా అయ్యా ఈ ఊరి కొన్ని పనులు, ఈ ఊరు సాగరే, ఇదేంటి? ఇది విశ్వాసం. ప్రభువా నీ పరిచర్యలో పాలిభాగస్తులుగా చేస్తూ ఉన్నారు, నీ బిడ్డలకు కావలసిన నీవులు మీరు అనుగ్రహించారు. ప్రార్థన చేసావు నీవు, లేదా నా కుటుంబం నీ పరిచర్య రీతిగా ఉండాలని అనుకున్నావు, మళ్ళీ అవిశ్వాసిగా ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనంటాను కాదు, ఉన్నాయి లేనుటకు కాదా, ఉన్నవి లేనుటకు అదొక్కటే మనకి. కానీ లేని ఉన్నాయనుటకు మటుకు దాన్ని బట్టి కొంచెం మనం దేవుని యొక్క సన్నిధానంలో ఎందుకు ఒక అవిశ్వాసిగాను నేను ఎప్పుడును కూడా నేను అనుకుంటూ ఉంటాను, ఇది ఎందుకో నేను జయించలేకపోతా ఉన్నాను, నేను ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. నువ్వు నమ్మావా? ఆయనకి ఇష్టమే. కుష్ఠరోగ జరుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయనైనా. ఆ తల్లి వచ్చి అడుగుతుందయ్యా, నమ్ముడు నీ వలనైతే. తండ్రి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా కుమారుడు నాకు ఇష్టమే, కానీ నమ్ముట నీ వలనైతే. నువ్వేం చేయాలి ప్రభువా? నేను అడుగుతూ ఉన్నానయ్యా. అపనమ్మకం నాకు రానియొద్దు, ఆ అధిపతి వల్ల నా జీవితాన్ని ఉండనియొద్దు, నువ్వు చెప్పిన మాట నిరర్ధకం చేసండి, దౌర్భాగ్య పరిస్థితి నా జీవితం రానియొద్దు, అవిశ్వాసిగా నన్ను ఉండనియొద్దు నాయన. ఒక రాజే నీ మాటకు లోబడి, ఒక రాజే నీకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఇవ్వండి నేను ఇవ్వలేనని సాక్ష్యం చెప్తా ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఆయన కింద పనిచేసేటువంటి వాడు.
వాడు ఎవరి మాట వినాలి? అయ్యే నా రాజు గారే, నాకు అధికారే, ఆయనే ఈ రీతిగా సాక్ష్యంగా దృఢంగా ఉంటే నేను అలా ఉండాల్సింది అనేది పోయి ఏదో రాజుగారి దగ్గర మీను మనం ముందుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అది అసాధ్యమైనటువంటి కార్యమే. మన కళ్ళకు కనబడుతున్నటువంటిది జరిగించలేనటువంటి గొప్ప కార్యాలు అయి ఉండొచ్చుమేమో, కానీ మన దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి చూపించగలడు. సమర్థుడైన నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. లేమిలో నుండి కూడా ఆయన కలిమిలోనికి తేగల సంపన్నుడు ఆయన. ఉందా నీకు ఆ విశ్వాసం? దూరపానుకుల వలె చూస్తున్నా దేవుని యొక్క గొప్ప కార్యములు ఎంతగానో దేవుడు ఎన్నో కార్యములు నీ జీవితం నెరవేరుస్తూ ఉన్నాడు. అయినా ఇంకా అవిశ్వాసాన్ని నీ జీవితం ఉండిపోయిందేమో. అప్పుడు అంటూ ఉన్నాడు కదా 18వ వచనంలో, మరియు రూపాయి ఒకటికి 2 మాణిక్యాలు రూపాయి ఒక్కొక్కటికి ఒక మాణిక్య సన్నని పిండి రే ఈ వేళప్పుడు సోమరులు అమ్మబడిన దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరా సాక్ష్యం ఉందా? సాక్ష్యం కావాలి. నెరవేరిన వెంటనే ఆయన అందుకని ఆ అధిపతి యెహోవా ఆకాశపు కిటికీలను తెరిచి ఇది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నువ్వు కనులారా చూచెదవు గాని దానికి తినకూడదు అని ఆ అధిపతి చెప్పాను. జనుడు ద్వారం అందరం త్రొక్కగా అతడు మరణమైన గనుక ఆ మాట ప్రకారము జాగ్రత్త. సహోదరుడా సహోదరి, నీ నోటి పాలే ఒక ఆయన వచ్చేసాడు, దేవుడు అభిషేకించినటువంటి వాడిని, దేవుడు ఎన్నుకున్నటువంటి వాడిని వచ్చేసి, అయ్యా ఏదేమైనా సరే వాళ్ళిద్దరికి పడతలేదు కాబట్టి నేను వెళ్ళి చూస్తే నన్ను ఏదో సత్కారిస్తాడు, లేకపోతే నన్ను ఏదో గొప్పగా ఎంచుతాడు అనుకున్నాను. అయ్యా వేసేసి వచ్చాను. నేను ఇంకా ఏం చేశాను? చంపేశాను సౌలుని. నిజమేనా? ఎస్. దేవుడు అభిషేకించిన మనిషిని ముట్టుకున్నాడు. నువ్వు ఎందుకు భయపడలేదు? రాదు పనికి మళ్ళీ దౌర్భాగ్యుడా. అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి మనం. దేవుడు అభిషేకించమంటున్నాడు, నువ్వు ఎందుకు భయపడలేదు? నీ నోటు వాక్యే, నువ్వేదైతే నీ నోటితో పలికావు అదే నీ మీద నేరారోపణ చేసిన అదే సాక్ష్యం. వెంటనే పిలిచాడు. సైనికులు వచ్చేసి ఏం చేశాడు? తన నోటి పాలే. జాగ్రత్త, నీ నోటితో ఏదైతే విశ్వాసంగా నువ్వు పలుకుతూ ఉన్నావో ఇది దేవుడికి సమస్తమును సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అది నీ ఆరోగ్యమైన, నీ ఆర్థిక పరిస్థితి అయినా, నీ బిడ్డలేక రక్షణార్థమైన, నీ బిడ్డలేక ఉన్నతమైన స్థితి అయినా, ఆయన ఎలాగైనా సరే నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని రాగల సమర్థుడు ఆయన. ఎలాగైనా సరే ఆయన నీ బిడ్డల పట్ల కార్యం జరిపించగల సమర్థుడు, వాగ్దానం చేసినటువంటి వాడు. విశ్వాసం ఉందా నీకు? ఎందుకు ఇంకా అవిశ్వాసంగా నీ జీవితంలో ఉండిపోతా ఉన్నావు? అవిశ్వాసం మాట్లాడినట్టుగా ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? నిరీక్షణ లేదా నీకు? విశ్వాసం ఉన్నట్లయితే అడుగు దేవుని, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, ఈ వాగ్దానానుసారంగా దేవునికి సన్నిధానం కనిపెట్టాలి కదా. అడుగుతూ ఉన్నావు నువ్వు దేవుణ్ణి. ఏదైతే నోటితో ఏదైతే పలికాడో తన జీవితంలో మరణం రావటానికి ఎవరు కారణం? ఏమన్నాడు? నాకే చూస్తారు, బైబిల్లోనే ఉంది కదా. తన నోటి మాట మరణం కనుక జనుల ద్వారా అతడు మరణం. ఆ మాట ప్రకారం అంట. ఏ మాట? నీ నోటితో ఏదైతే వస్తుందో నీ జీవితంలో అదే జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఒక మాట అంటే నువ్వు విశ్వాసిగా ఉన్నావా? విశ్వాసంగానే దేవుడిని స్థిరపడతావు. అవిశ్వాసిగా ఉన్నావా? అవిశ్వాసంగానే ఉండిపోతావు. అడుగు. నీ బిడ్డల విషయం కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు, మీటికి కొరకైన ఏ విధమైనదైనా సరే దేవుని యొక్క సన్నిధానం విశ్వాసంతో అడుగుదాం. యెహోవా మాట నిరర్థకం చేసినటువంటి జీవితాలు మనకు ఏదైనా ఆయనే ఇవ్వాలి, ఏదైనా ఆయనే చేయాలి. ఆ చేయగల సమర్థుడు ప్రభువా నీవు. అధికారులు సైతం ఆయన మాటకు లోబడుతూ ఉంటే మనం ఎంత, మన జీవితాలు ఎంత?
రాజులు సైతం ఆయన మాటకు లోబడి జీవిస్తా ఉంటే ఒక సామాన్య మానవులు మనం ఇంకెంతకాలం దేవునికి నువ్వు లోబడకుండా మన ఇష్టానుసారంగా నీ జీవితాన్ని జీవించేస్తావు. లోపడతావు ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క మాటకి. ఆ అధికారి వలె ఇది జరగదు అని ఎదురు మాట్లాడతాం. ప్రశ్న వేసుకో, అడుగుదాం, దేవుని ఎదురుని పొందుకుందాం. అట్టి కృపా భాగ్యం కూడి మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.